కాన్సెప్ట్స్ చూద్దాము. నిన్న మనం చూసినవి ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాము, ఏఎంఐ క్రియేట్ చేసాము. అవి ప్రాక్టీస్ చేశారో లేదో. ఈరోజు స్నాప్షాట్ క్రియేట్ చేద్దాము, లోడ్ బ్యాలెన్స్, ఆటో స్కేలింగ్. ఈ పదాలు మూడు మీకు కొత్తవే, కాకపోతే వాటి కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయితే ఈజీగా ఉంటుంది. ఏంటి కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు నిన్న మనం చూస్తే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసాము, ఆ ఇన్స్టాన్స్ ఏదైతే లాంచ్ చేస్తామో దాని యాక్సెస్ ఏ విధంగా చేసుకోవాలనేది దాని గురించి లాంచ్ చేసాము. సో అదేవిధంగా నెక్స్ట్ ఏఎంఐ క్రియేషన్. మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకుని ఉంటే దాన్ని నెక్స్ట్ డే లాంచ్ చేసుకోకుండా మళ్ళీ టైం సేవ్ అవడానికి ఉపయోగించుకోవచ్చు. దాని విధంగా ఏఎంఐని వాడుకోవచ్చు. ఆ, లేదంటే అలా ఏఎంఐ క్రియేట్ చేసుకోకపోతే మనం మల్టిపుల్ టైమ్స్ ఇన్స్టాలేషన్ చేసి కాన్ఫిగర్ చేసి మన టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. దానికోసం ఏఎంఐని వాడాము. ఈరోజు స్నాప్షాట్ చూద్దాం. స్నాప్షాట్ అంటే మన డిస్క్లో ఏదైతే ఉందో, మన హార్డ్ డిస్క్లో ఏదైతే డేటా ఉంటుందో, ఫైల్ సిస్టంలో ఏదైతే డేటా ఉంటుందో అవి డిలే డిలీట్ అవ్వకుండా బ్యాకప్ తీసుకోవటం అనేది స్నాప్షాట్. ఇక లోడ్ బ్యాలెన్స్డ్ కాన్సెప్ట్ చూసినట్లయితే, లోడ్ బ్యాలెన్స్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి నిన్న ఇంజినెక్స్ అనేది లాంచ్ చేశాము ఏడబ్ల్యూఎస్ ఈసీ2లో. సో అది ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూజర్స్ని యాక్సెస్ ప్రొవైడ్ చేయగలదు అనుకుందాం. ఓ, ఒక సర్వర్లో, ఒక యుబుంటూ సర్వర్లో మనం ఇంజినెక్స్ని లాంచ్ చేసాము. ఇప్పుడు ఇంకో యుబుంటూ సర్వర్లో ఇంజినెక్స్ లాంచ్ చేసుకొని అలా ఇంకొక యుబుంటూ సర్వర్లో అట్లా మూడు యుబుంటూ సర్వర్లు మనం తీసుకున్నట్లయితే, మూడిట్లో ఇంజినెక్స్ సర్వర్ లాంచ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క సర్వర్కి 1000 యూజర్స్ ఉన్నట్లయితే అప్పుడు మొత్తం 3000 యూజర్స్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మేబీ ఎగ్జాంపుల్ సరిగ్గా చెప్పలేదు, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అంటే వచ్చే లోడ్ని, నెంబర్ ఆఫ్ యూజర్స్ యొక్క లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి వాడేదే లోడ్ బ్యాలెన్సర్. అదనమాట. ఏదైతే యూజర్ లోడ్ ఉంటుందో, యూజర్ ట్రాఫిక్ లోడ్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాడేదనమాట. సో మనకి మొత్తం 3000 యూజర్స్ ఉన్నారనుకుందాం మన అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి. ఆ, కొన్ని ఫెస్టివల్ సీజన్స్లో ఆ 3000 నుంచి 5000 కూడా వెళ్ళిద్ది అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో మరి ఏ విధంగా వచ్చిన ఎక్స్ట్రా లోడ్ని మేనేజ్ చేయాలనేది లోడ్ బ్యాలెన్సర్ మనకి ఆ ఫీచర్ని ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఒక యుబుంటు ఇన్స్టెన్స్ ఒక రఫ్గా 1000 యూజర్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలదు అనుకుంటే, అప్పుడు రిమైనింగ్ 2000 నుంచి అబోవ్ యూజర్స్ని ఆ ఇన్స్టెన్స్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి అది స్ట్రక్ అయిపోతుంది. సో అలాంటి యూజ్ కేసులు ఏం చేయాలంటే, ఇంకొక యుబుంటు ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకుంటే మళ్ళీ 1000 యూజర్స్ క్యాపబిలిటీ మనకు వస్తుంది కాబట్టి, ఇంకొకటి లాంచ్ చేసుకుంటే ఇంకొకటి వస్తుంది కాబట్టి, అలా బేస్డ్ ఆన్ ది లోడ్ ఇమ్మీడియట్గా మనకి కొత్త యుబుంటు ఇన్స్టెన్స్ని ఇది లాంచ్ చేస్తుంది లోడ్ బ్యాలెన్సర్ అనేది. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది టూ ఫీచర్స్ని వాడుకుంటుంది. ఒకటి టార్గెట్ గ్రూపు, ఆ తర్వాత ఆటో స్కేలింగ్. సో లోడ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఆటో స్కేలింగ్ అనేది ఒక్కొక్క ఇన్స్టెన్స్ని లాంచ్ చేసుకుంటూ వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే వచ్చే యూజర్స్ని ప్రాపర్గా ఈ ఎన్నైతే ఇన్స్టెన్స్లు ఉంటాయో వాటిల్లోకి యూజర్ ట్రాఫిక్ని పంపించేలాగా చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన పదాలు అర్థమై అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. మనం దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ యూజర్స్ ఇలా అనుకుంటే మనం వీళ్ళంతా నెంబర్ ఆఫ్ యూజర్స్. సో ఇది మనకున్న ఒకటే ఒక యుబుంటు ఇన్స్టెన్స్. ఒక యుబుంటు ఇన్స్టెన్స్ ఒక యూజర్ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు అనుకుంటే, మిగతా 4 యూజర్స్ ఈ అప్లికేషన్ హ్యాండిల్ చేయలేరు, యాక్సెస్ చేయలేరు. అప్లికేషన్ స్లోగా ఉండటం కానీ రెస్పాన్స్ రాకపోవటం కానీ జరుగుతుంది. అందుకే మరి అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే, ఇంకొక కొత్త
లోడ్ బ్యా ఆ, ఈ ఉబుంటూ ఇన్స్టెన్స్ మనం తెచ్చుకోవాలి. అప్పుడు దానికి ఇంకొక యూజర్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ వస్తుంది. సో మళ్ళా మరి మిగతా 3 యూజర్స్ వేస్ట్ అయిపోతారు కదంటే, అందుకే వచ్చే కాన్సెప్టే లోడ్ బ్యాలెన్సర్ అనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంటే, ఈ ఎరేజర్ ఎక్కడుంది? యా, ఇదేనా? ఆ, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంటే వచ్చిన లోడ్ని ప్రాపర్గా ఉన్న ఇన్స్టెన్సులకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మనం లోడ్ బ్యాలెన్సర్ అనుకుందాం. అప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ లోడ్ బ్యాలెన్స్ని రీచ్ అవుట్ అవుతారు. ఈ విధంగా డైరెక్ట్గా ఇన్స్టెన్స్కి రీచ్ అవుట్ అవ్వరు. ఈ విధంగా లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే వాళ్ళు కనెక్ట్ అవుతారు. లోడ్ బ్యాలెన్సర్ నుంచి యూజర్ రిక్వెస్ట్లు వీటికి వెళ్తాయి అన్నమాట. సో మరి ఇక్కడ రెండే ఇన్స్టెన్స్లు ఉన్నాయి. యూజర్ రిక్వెస్ట్లు 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఆటో స్కేలింగ్ ఫీచర్ అనేది ఇంకోటి ఉంటుంది. ఇది ఆటో స్కేలింగ్ ఫీచర్, ఈ బాక్స్. ఇదేం చేస్తుంటే నెంబర్ ఆఫ్ Ubuntu సర్వర్స్ ఎన్నైతే కావాలో కొన్ని కండిషన్స్ బేస్ మీదుగా వాటిని ఇంక్రీజ్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కదా, 5. అప్పుడు వచ్చే ట్రాఫిక్కి ఆ తర్వాత ఉన్న యూజర్స్కి ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అది. సో యూజర్స్ అనేది లోడ్ బ్యాలెన్సర్ రీచ్ అవుట్ అవుతారు. లోడ్ బ్యాలెన్సర్ అనేది ఉన్న ఇన్స్టెన్స్ తక్కువగా ఉంటే ఆటో స్కేలింగ్ని వాడుకొని నెంబర్ ఆఫ్ యూబుంటు ఇన్స్టెన్స్లని పెంచుతుంది. ఇవి యూబుంటు ఇన్స్టెన్సెస్. అది ఉబుంటు అని చెప్తున్నాను, లేదా ఏడబ్ల్యూఎస్ లైనక్స్ కానీ విండోస్ కానీ సర్వర్స్ అన్నమాట. ఇక్కడది ఆటో స్కేలింగ్. ఇది లోడ్ బ్యాలెన్స్. ఇవి యూజర్ రిక్వెస్ట్. ఏంటి యూజర్ రిక్వెస్ట్లు అంటే, మీరు బ్రౌజర్లో ఇంజినెక్స్ని ఓపెన్ చేసి చూస్తే మీరు ఇంజినెక్స్కి ఒక యూజర్ అనమాట. సో అలా ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే ఆ లోడ్ ఎక్కువైతున్న కొద్దీ ఫెస్టివల్ సీజన్స్లో లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. లోడ్ బ్యాలెన్సర్ నెంబర్ ఆఫ్ ఈసీ టెన్షన్ తక్కువగా కనుక ఉంటే అప్పుడు ఆటో స్కేలింగ్ ఫీచర్ వాడుకొని అది బ్యాక్గ్రౌండ్లో మనకి ఇబుంటు ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తుంది. సో దట్ లోడింగ్ తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సులు క్రియేట్ అవుతాయి. సో మరి ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుందంటే, ఫస్ట్ యుబుంటు క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని ఏఎంఐ తీసుకుంటాము. ఆ ఏఎంఐ ఆటో స్కేలింగ్కి ఇస్తాము. అప్పుడు నెంబర్ ఆఫ్ యుబుంటు ఇన్స్టెన్స్లు ఏమైతే కావాలో అదే ఆటోమేటిక్గా లాంచ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయ్యాను. ఫస్ట్ మనకు తెలిసింది ఈసీ2లోకి వెళ్ళి ఒక Ubuntu ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. సో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి మనకి ఎప్పుడులాగే Ubuntu లాంచ్ చేసుకున్నాము. Ubuntu సెలెక్ట్ చేసుకొని T2 మైక్రో సరిపోతుంది. కీ పేర్లో Ubuntu ఉంది కదా, తీసుకున్నాము. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్లో లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నాము. స్టోరేజ్ అనేది 8 GB సరిపోతుంది కాబట్టి యాజ్ గా ఎప్పటిలాగే Ubuntu ఇన్స్టెన్స్ని నేను లాంచ్ చేశాను. సో ఇది లాంచ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. దీనికి కనెక్ట్ అయ్యి మనము ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఉమ్, ఈ ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేసి కనెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ రోజు నేను డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ వాడతాను. SH క్లయింట్ కంటే ముందు దీన్ని వాడతాను. కనెక్ట్ అని క్లిక్ చేస్తే మనకు అది బ్రౌజర్లో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. గిట్ బ్యాష్ ఉపయోగించుకున్నా సరే కనెక్ట్ అవ్వచ్చు. తొందరగా ఫాస్ట్గా కనెక్ట్ అయిందని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. స్క్రీన్ క్లియర్ చేసి రూట్ యూజర్ స్విచ్ అయ్యి ఏపీ టైపింగ్ గిట్ అప్డేట్ కొట్టాలి కాబట్టి
ఇప్పుడు రిపాస్ట్ నుంచి అప్డేట్ తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇంజినెక్స్ చేద్దాం. యా, స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏపీ టైప్ అండ్ గెట్ ఇన్స్టాల్ ఇంజినెక్స్ -y. సో ఇది మనకి తెలిసిన ప్రొసీజరే. ఇక ఇంజినెక్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక ఈ ట్యాబ్ నేను క్లోజ్ చేస్తాను. ఇక పబ్లిక్ ఐపీ అడ్రస్ వేరని తీసుకోవచ్చు మీరు, లేదా పబ్లిక్ డిఎన్ఎస్ అని తీసుకోవచ్చు. ఏది తీసుకున్నాం మనకు ఇంజినెక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంజినెక్స్ ఓపెన్ అయింది. ఆ ఇన్స్టెన్స్ని నేను యాక్షన్స్లోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి క్రియేట్ ఇమేజ్ అని కొడతాను. ఏం ఇమేజ్ ఇది? ఈబుంటు ఇంజినెక్స్ ఇమేజ్. సో అదే డిస్క్రిప్షన్లో కూడా పెట్టుకుంటాను. రీబూట్ అయినా పర్వాలేదు కాబట్టి చెక్ మార్క్ ఉంది. ఇక క్రియేట్ ఇమేజ్ ఒక 5 to 6 minutesలో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈలోపు మనము లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి వెళ్దాం. ఓ యా, స్నాప్షాట్ అనుకున్నాం కదా. స్నాప్షాట్ ఏ విధంగా చేయాలంటే మళ్ళీ అది ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మానిటరింగ్ ట్రబుల్ షూట్ ఇమేజ్ టెంప్లెట్స్ సెక్యూరిటీ నెట్వర్కింగ్ అండ్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ ఏఎంఐ క్రియేట్ చేస్తే మనకి నిన్న చూసాం కదా, లెఫ్ట్ సైడ్లో ఏఎంఐ మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన స్నాప్ షాట్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. కాసేపు ఇక్కడికి వస్తుంది. సో స్నాప్ షాట్కి సపరేట్గా మళ్ళీ చేయాల్సిన పని లేదు, ఉన్నది వాడుకుంటే సరిపోతుంది. అంటే ఏఎంఐ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా స్నాప్ షాట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ టెంప్లెట్స్లో క్రియేట్ ఇమేజ్ అని కొడితే సరిపోతుంది. ఓకే, నా ఇక లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే లోడ్ బ్యాలెన్సర్ లాస్ట్లో ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్లోకి లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూపు, ఆ తర్వాత లాస్ట్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ అని ఉంది. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకు క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మొత్తం 3 టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో లాస్ట్లో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, అది పాతది. సో అది వాడు తీసేస్తారు తొందరలో. బట్ మనకి అవైలబుల్గా ఉన్నవి 3 అన్నమాట. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అని 3 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎక్కువగా వాడేది ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. కొన్ని తక్కువ యూజ్ కేసులు నెట్వర్క్ వాడతారు. గేట్వే అనేది ఇంకా తక్కువ అనమాట. మోస్ట్ ఆఫ్ ది యూజ్ కేసులు అనేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడుతుంటారు. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో ఏడబ్ల్యూఎస్లో ఎన్ని లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయన్న క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు ఏదైతే ఆ డయాగ్రామ్ వేసాడో అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట లోడ్ బ్యాలెన్సర్కి. ఇక్కడ చూస్తే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది హెచ్డిటిపి, హెచ్డిటిపిఎస్ అంటే ఆ సర్టిఫికెట్స్ ఉపయోగించుకొని మాత్రమే మనకు అప్లికేషన్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తుంది. సర్టిఫికెట్ లేకపోతే హెచ్ హెచ్టిటిపి మీద, సర్టిఫికెట్ ఉంటే హెచ్టిటిపిఎస్ మీద. ఇక నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇక్కడ సర్టిఫికెట్స్ ఏం వాడరు. అట్లని చెప్పేసి వాడకపోయినా పర్వాలేదు, వాడితే తీసుకునేది, బట్ వాడాల్సిన పని కూడా లేదు. దీనికి టీసీపీ, యూడిపి, టిఎల్ఎస్ అనే పోర్ట్స్ అంటారు. ఈ పదాలు విని కంగారు పడాల్సిన పని లేదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. ఇక గేట్వే లోడ్ బ్యాలెన్సరు. సో ఇది 3 టైపు వీడు ప్రొవైడ్ చేసేది. ఇక వీడు చూసినట్లయితే ఆ, చాలా రేర్గా దీన్ని వాడుతూ ఉంటారు. సో మెయిన్గా వాడేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, దట్ ఇస్ ఫర్ సర్టిఫికేట్స్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు సర్టిఫికేట్స్ లేకుండా వాడటానికి. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇంటర్మీడియట్గా వేరే పర్పస్ వాడతారు, మనకు సరిగ్గా తెలియదు అది. ఇక్కడ రాసిన దాన్ని బట్టి చూస్తే ఇంప్రూవ్ సెక్యూరిటీ కాంప్లైన్స్ కోసం వాడతారంట. ఇక క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇది ఓల్డ్ జనరేషను, అంతకుముందు వాడేది. ఇది హెచ్డిపి, టీసీపీ కాంబినేషన్లో అప్పట్లో పెట్టారు. ఇప్పుడు ఆ, ఎవరు వాడట్లేదు. సో మనము అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని సెలెక్ట్ చేద్దాం. నెట్వర్క్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే లోడ్ బ్యాలెన్సర్ నేమ్ అడుగుతుంది. యుబుంటు బేస్ మీద నేను ఏఎల్బి అని రాసుకుంటాను.
ఏఎల్బి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఏముంది, ఇంటర్నెట్ ఫేసింగ్ చేయాలా, ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ది ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ మాత్రం వస్తే, మనకు కావాల్సిన ఇంటర్నెట్ ఫేసింగ్ కాబట్టి మనకి అన్ని ప్రపంచవ్యాప్తంగా యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి కాబట్టి ఇంటర్నెట్ ఫేసింగ్ అని పెట్టాను. ఐపీవీ4 అనేది లోడ్ బ్యాలెన్సర్ యొక్క టైపు. ఇక నెట్వర్కింగ్ కాన్సెప్ట్లోకి వస్తే డిఫాల్ట్ విపిసి ఏదైతే ఉందో దానే మనం తీసుకుందాము. ఇంకా కిందకి వస్తే లోడ్ బ్యాలెన్సర్కి మినిమం ఒక 2 సబ్నెట్లు తీసుకోకపోతే అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ గ్రూప్ కూడా డిఫాల్ట్ తీసుకుంటుంది. నేను లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అటాచ్ చేస్తాను. ఇక పోర్ట్ నెంబర్ 8080 ఉంది. మనకు కావాలనుకుంటే ఇంకో కొత్తది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక డిఫాల్ట్ యాక్షన్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ పోర్ట్ నెంబర్ ద్వారా ఎక్కడికి ఏ టార్గెట్ గ్రూప్ పంపించాలని అడుగుతుంది. టార్గెట్ గ్రూప్ లేదు కాబట్టి మనం ఇక్కడ క్లిక్ చేసి కొత్తది క్రియేట్ చేద్దాం. యా. సో ఈ టార్గెట్ గ్రూప్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ ఇందా నేను డయాగ్రామ్ గీసినట్టుగా యూజర్ రిక్వెస్ట్ అని లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాయి. లోడ్ బ్యాలెన్సర్ నుంచి టార్గెట్ గ్రూప్కి వెళ్తాయి. సో ఇక్కడ టార్గెట్ గ్రూప్లో ఇన్స్టెన్స్లు మనం లాంచ్ చేసింది ఏడబ్ల్యూఎస్ యూబుంటూ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని టార్గెట్ గ్రూప్ నేమ్ ఏంటది, యూబుంటూ అండర్ స్కోర్ గెట్ టార్గెట్ _GRP నేమ్. ప్రోటోకాల్ హెచ్టిటిపి కరెక్టే. పోర్ట్ నెంబర్ 80. IPv4 ఉంచేసేయండి. విపిసి డిఫాల్ట్. ఇక అన్ని మిగతావన్నీ డిఫాల్టే. నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ వీడికి నేమ్ నచ్చలేదంట. నేను ఈబుంటూ ఫర్గెట్ జిఆర్పి అని ఇస్తాను. ఇక నెక్స్ట్ కొడతాను. సో ఇక టార్గెట్ గ్రూప్లో ఏ ఇన్స్టెన్స్కి పంపించాలని అది అడుగుతుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఒకటే ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇప్పుడు మనకి టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయింది. ఇక పక్క ట్యాబ్లో ఉన్న లోడ్ బ్యాలెన్స్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూసి మన పేరు వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇంకా కిందకి స్క్రోల్ చేసేసి క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇది అడుగుతున్న పేరు దీనికి కూడా నచ్చలేదంట. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏఎల్బి అని పెట్టేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇక క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ కొట్టేశాను. సో లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. సో మనం క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. మనం చూస్తే ఇక్కడ స్టేటస్ అనేది ప్రొవిజనింగ్ అని పడింది, ఇంకా అవైలబుల్ అనేది రాలేదు. సో ఇక్కడ ఈ ఒకవేళ ఈ ఆప్షన్ ట్యాబ్ మీకు క్లోజ్ అయితే ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్లో EC2లోకి వస్తే లెఫ్ట్ సైడ్ మీరు లోడ్ బ్యాలెన్సెస్ అంటే సాయంత్రం కిందకు స్క్రోల్ చేస్తే లోడ్ బ్యాలెన్సెస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనం రీలోడ్ చేసి చూస్తే లోడ్ బ్యాలెన్సర్ స్టేట్ అనేది ప్రొవిజనింగ్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. అదేం చేస్తుందో చూద్దాం. ఇన్స్టెన్స్లోకి వెళ్తే ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్లో ఉంది. మనం ఇందాక ఏఎంఐ క్రియేట్ చేసాం కదా, ఏఎంఐ దగ్గరికి వెళ్దాం. ఏఎంఐకి వెళ్తే దీని యొక్క స్టేటస్ చూడాలంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్టేటస్ అవైలబుల్ ఏఎంఐ అనేది రెడీగా ఉంది. ఇంకా స్నాప్షాట్కి వెళ్దాం. ఇక్కడ స్నాప్షాట్ అనేది చూడండి, చెప్పా కదా స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుందని. సో స్నాప్షాట్ స్టేటస్ కూడా కంప్లీట్ అయింది. 8 GB స్నాప్షాట్ కూడా అది క్రియేట్ అయింది. సో మనం ఈరోజు ఏం చేసామంటే ఈ ఏడబ్ల్యూఎస్లో EC2లో యుబుంటూ లాంచ్ చేసి ఏఎంఐ క్రియేట్ చేసి స్నాప్షాట్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాము. లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేసాము. ఇక లెఫ్ట్ సైడ్ కిందకి స్క్రోల్ చేస్తే ఏమున్నాయి లోడ్ బ్యాలెన్స్ చూద్దాం. చూస్తే ఒకటే లోడ్ బ్యాలెన్సర్ ఉంది. అది కూడా ఇంకా ప్రొవిజనింగ్ స్టేటస్లో ఉంది. సో ఇక టార్గెట్ గ్రూప్లోకి వెళ్దాం. టార్గెట్ గ్రూప్లోకి వెళ్తే ఇది మనం క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూపు. దాన్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఇక్కడ టార్గెట్స్ ఏమి రిజిస్టర్ అయ్యి లేవు. ఇక్కడ చూస్తే రిజిస్టర్ టార్గెట్స్ అని 0 ఉంది. కాబట్టి మనం టార్గెట్స్ రిజిస్టర్ చేద్దాం. అవైలబుల్ ఇన్స్టెన్స్ ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. వన్ టార్గెట్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ టు Ubuntu టార్గెట్ గ్రూప్. ఓకే. సో ఇప్పుడు చూడండి, రిజిస్టర్ టార్గెట్ అనేది 0 ఉంటే అది పనిచేయదన్నమాట.
రిజిస్టర్ టార్గెట్ అనేది మినిమం ఉండాలి. మనం లాంచ్ చేసింది ఒక EC2 గుంటూరు కాబట్టి దాని లోడ్ బ్యాలెన్సర్ కింద యాడ్ చేశాను. అది యుబుంటూలో 8.0 పోర్ట్ మీద యాడ్ అయింది ఇక్కడ. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి చెక్ చేద్దాం ఏం జరుగుతుందో. లోడ్ బ్యాలెన్సర్ చూస్తే యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. టార్గెట్ గ్రూప్ చూస్తే ఇది కూడా రెడీగా ఉంది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి మనం దాన్ని బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇది లోడ్ బ్యాలెన్సర్ యొక్క పేజ్. ఇందులో మనకి లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీ అడ్రస్ కాదు, లోడ్ బ్యాలెన్స్ డిఎన్ఎస్ ఎక్కడ ఉంది. ఇక్కడ మీరు చూస్తే నేను మౌస్ పెట్టిన దగ్గర ఇది లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్ నేము. సో మనం ఏడబ్ల్యూఎస్లో EC2 లాంచ్ చేసినప్పుడు మనకి ఎలాగైతే దానికి డిఎన్ఎస్ నేమ్ వచ్చిందో మనం దాని ద్వారానే ఇంజినెక్స్ ఓపెన్ చేసాం కదా. అదేవిధంగా లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ కూడా మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంజినెక్స్ రావాలి, కానీ రాకుండా 503 సర్వీస్ టెంపరీ అన్అవైలబుల్ అని వచ్చింది. అంటే ఎక్కడో మనకి ఆ నెట్వర్కింగ్ కనెక్షన్ అనేది సరిగ్గా లేదు. సో ఇక్కడ డయాగ్రామ్లోకి వెళ్దాం. యూజర్ రిక్వెస్ట్ అనే లోడ్ బ్యాలెన్స్కి వెళ్ళాలి. లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఈ ఆటో స్కేలింగ్ వెళ్తుంది. ఆటో స్కేలింగ్ నుంచి యుబుంటుకి వెళ్తుంది. అయితే ఆటో స్కేలింగ్ అనేది మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈరోజు మన సెషన్లో యూజర్ రిక్వెస్ట్ నుంచి లోడ్ బ్యాలెన్సరు, లోడ్ బ్యాలెన్సర్ నుంచి టార్గెట్ గ్రూపు, టార్గెట్ గ్రూప్ నుంచి యుబుంటుకి మాత్రం చూస్తున్నాం కాబట్టి అదే విధంగా ట్రబుల్ షూట్ చేద్దాం. మళ్ళీ రీలోడ్ చేశాను. 503 సర్వీస్ టెంపరీలో అవైలబుల్ వచ్చింది. ఇక చెక్ చేసుకుంటూ వెళ్దాం. లోడ్ బ్యాలెన్సర్లో చూస్తే ఏముంది, HDDV పోర్ట్ 80 కరెక్ట్. ఇక్కడ ఏముంది, లిజనర్స్ అనే రూల్స్ ఆప్షన్లో మనం చూసుకోవాలన్నమాట. ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఏ రూల్ ప్రకారం డిఫైన్ చేస్తుంది అనేది. 80 అనే పోర్టు మనకి యాక్సెప్టెడే. అది ఎక్కడికి వెళ్తుంది, ఈ టార్గెట్ గ్రూప్, మనం క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ కూడా కరెక్ట్ దానికి వెళ్తుంది. సో నెట్వర్క్ మ్యాపింగ్లో చూసుకున్నట్లయితే మనము ఇవుంటూ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ ఇది కాదు, రీసోర్స్ గ్రూప్, యా, తర్వాత టార్గెట్ గ్రూప్ ఫార్వర్డ్ అవుతుంది. ఇదంతా మంచిగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సెక్యూరిటీ వాళ్ళు చూస్తే సెక్యూరిటీలో లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేసాము. ఇందులో అన్ని రకాల పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి అది దాంతో కూడా ఇబ్బంది లేదు. సో లోడ్ బ్యాలెన్స్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఏం చెక్ చేసాము, లిజనర్స్ అండ్ రూల్స్లో టార్గెట్ గ్రూప్ ఉందో లేదో చూసాము. అది 100% కరెక్ట్గానే ఉంది. సెక్యూరిటీ గ్రూప్లో సరైన సెక్యూరిటీ గ్రూప్ ఉందో లేదో చూసాము, అది కూడా కరెక్ట్గానే ఉంది. మరి ఇప్పుడు చెక్ చేయాల్సింది టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి చెక్ చేయాలి. టార్గెట్ గ్రూప్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్తే టార్గెట్ గ్రూప్లో క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. టోటల్ టార్గెట్స్ 1 ఉంది, హెల్దీ 0, అన్హెల్దీ 0. సో ఇంకా ఇదేంటిది, లోడ్ బ్యాలెన్సర్ నాన్ అసోసియేటెడ్. లోడ్ బ్యాలెన్స్ అసోసియేట్ లేదని అంటుంది ఎందుకో చూద్దాము. ఇక్కడ రీలోడ్ చేస్తే హెల్త్ స్టేటస్ అన్యూజర్ అంట. ఓకే, మానిటర్ మీద క్లిక్ చేద్దాము. ఇదేం లేదు. హెల్త్ చెక్స్ చూస్తే HTTP టు పాస్ 5 seconds పోర్ట్ నెంబర్ ఎడిట్ అడ్వాన్స్ హెల్త్ చెక్స్ ట్రావెల్ పోర్ట్ రైట్. ఇవన్నీ మనం ఏం మార్చాల్సిన పని లేదు, అన్ని డిఫాల్ట్ అనమాట. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేసి చూద్దాం. సో వేరే ట్యాబ్లో ఓపెన్ చేసి చూస్తున్నాను, ఏం తేడా లేదు. మనకి ఏం రావాలంటే ఇక్కడ వెల్కమ్ టు ఇంజినెక్స్ ఎలాగైతే ఉందో అదే ఇక్కడికి రావాలి. సరే, ఎందుకు రావట్లేదు మళ్ళీ ఒకసారి చూద్దాం. రీలోడ్ ద పేజ్. హెల్దీ 0, అన్హెల్దీ 0, ఏంటి అన్యూజర్ అని ఒకటి పడింది. టార్గెట్ యాక్సెస్ ఇష్యూస్ డిటెక్టెడ్ అంట. అన్యూజ్డ్ టార్గెట్స్ ఆర్ నాట్ విత్ ఇన్ ద ఎనేబుల్. ఓకే, అన్యూజ్డ్ టార్గెట్ జోన్స్.
అవును. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. మన ఏడబ్ల్యూసిసిటీలోకి వెళ్దాం. దాన్ని మనం లాంచ్ చేసింది యుఎస్ ఈస్ట్ 1C రీజియన్లో. మనం టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి చూద్దాం మనం ఎక్కడ ఏం చేసాం అనేది. ఇక్కడ చూస్తే వీడు వీడు ఏమంటున్నాడు, యుఎస్ ఈస్ట్ 1Cలో నువ్వు లాంచ్ చేసావు, అందులో ఒక టార్గెట్ ఉంది, దాన్ని నేను వాడుకోవట్లేదు అంటుంది. అంటే మనం అక్కడ మిస్టేక్ చేసామా? హెల్త్ చెక్లో చూస్తే బాగానే ఉంది. మార్కెట్స్లో కూడా మిస్ అయింది. మనం ఇందాక రీజియన్స్ యాడ్ చేసాం కదా, అక్కడ మిస్ అయిందంటారా? లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం, నెట్వర్క్ మ్యాపింగ్లో చూద్దాం. ఆ, ఇక్కడ చూస్తే మనము నెట్వర్క్ మ్యాపింగ్లో 1B 1A మాత్రమే యాడ్ చేసాం, 1C లేదు. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి మన లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ చేసి నెట్వర్క్ మ్యాపింగ్లోకి వెళ్ళి, చెప్పా కదా మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలనేది ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లోను సెక్యూరిటీలోనూ ఉంటుంది. మనం ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేయలేకపోతున్నామంటే ఈ రెండు ప్లేసులు ముందుగా చెక్ చేయాలి. మన దీంట్లో సమస్య ఏంటంటే 1A 1Bలో లాంచ్ చేసాం కానీ 1A 1Bలో లోడ్ బ్యాలెన్సర్కి మనము సెలెక్ట్ చేసాము, కానీ మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేసింది 1Cలో. అది లేకపోవటం వల్ల రావట్లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ 1Cని కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తాను. సేవ్ చేంజెస్. ఇప్పుడు ఆ 1Cలో కూడా నెట్వర్క్ మ్యాపింగ్ ప్రొవైడ్ చేయమని నేను చెప్పాను లోడ్ బ్యాలెన్సర్కి. ఇప్పుడు మనం రీలోడ్ చేసి చూద్దాం ఏం జరిగిందో. ఇక్కడ ఏముంటుంది, డస్ నాట్ సపోర్ట్ సెక్యూరిటీ కనెక్షన్ సంథింగ్ అంటే మనకి ఎటువంటి సెక్యూరిటీ సర్టిఫికేట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కానీ హెచ్డిటిపిఎస్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. బట్ స్టిల్ కంటిన్యూ టు ద సైట్ అని చెప్పండి. ఎస్, ఫైనల్లీ మనము ఇంజినెక్స్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఉబుంటూలో దాన్ని లోడ్ బ్యాలెన్సర్ ద్వారా బ్రౌజర్లో ఓపెన్ చేయగలిగాము. ఇక్కడ కూడా రీలోడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా వచ్చేసింది. యా, ఇప్పుడు సమరైజ్ చేస్తాను ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మనకి యుబుంటూలో ఒక ఇంజినెక్స్ ఇన్స్టాలేషన్ చేశాము. ఓకే, మన యుబుంటు ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అందులో ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసాము. దాని నుంచి ఏఎంఐ క్రియేట్ చేసుకున్నాము. ఆ ఏఎంఐ క్రియేట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టాము, ఏమి వాడలేదు దాన్ని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా లోడ్ బ్యాలెన్స్కి వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసాము. క్రియేట్ చేసేటప్పుడు మన యొక్క రీజియన్ 1A 1B మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ 1C అనేది మనము లాంచ్ చేసేటప్పుడే నెట్వర్క్ మ్యాపింగ్లో యాడ్ చేయకపోవటం వల్ల మనకి వెంటనే బ్రౌజర్లో అది రాలేదు. సో ఇప్పుడు నెట్వర్క్ మ్యాపింగ్లో ఈ 1C కూడా యాడ్ చేసిన తర్వాత మనకు ఆ ఇంజినెక్స్ పేజ్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అయింది. సో ఆ తర్వాత టార్గెట్ గ్రూప్ కూడా మనము లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసేటప్పుడే చేసాము. టార్గెట్ గ్రూప్లో చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రిజిస్టర్ టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో అది అందులో మనం మనం లాంచ్ చేసిన ఉబుంటు ఇన్స్టెన్స్ అనేది ఉండాలి. సో ఇందాక మనం చూస్తే హెల్త్ స్టేటస్ అన్నోన్ అని వచ్చింది, ఇప్పుడు హెల్దీ అని వచ్చింది. ఇక్కడ కూడా ఇన్స్టెన్స్ అని హెల్దీ అని వచ్చింది. ఇలా వస్తేనే మనకు ప్రాపర్గా ట్రాఫిక్ అనేది రౌటింగ్ అనేది ఉంటుంది. సో ఇది వరకు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఆటో స్కేలింగ్ అనేది మనం రేపు చూద్దాం. ఏం చేయాలంటే ఈరోజు ఏడబ్ల్యూఎస్లో ఈజీ2లో ఉబుంటు లాంచ్ చేసి లినక్స్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళండి, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఈ విధంగా బ్రౌజర్లో లోడ్ బ్యాలెన్సర్ ద్వారా బ్రౌజర్లో ఓపెన్ చేసుకునేలాగా రావాలి. ఇంజినెక్స్ ద్వారా కూడా ఓపెన్ చేసుకునే విధంగా వస్తుంది.
దీనికి ఏమైంది EC2 బ్రౌజర్లో రావట్లేదు. ఇది కూడా వస్తుంది కదా. దీన్ని కూడా చెక్ చేద్దాం. రెండింటికి ఇబ్బంది లేదు, రెండు రావాలి. అది EC2, ఇది లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ ప్రాపర్గా వస్తుంది, కానీ EC2 ఎందుకు రావట్లేదు? దానికి ఏమన్నా జరిగిందా? EC2లోకి వెళ్తే వెనుక ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తే IP అడ్రస్తో ఓపెన్ చేశాను ఇప్పుడు నేను. IP అడ్రస్తో కూడా రావట్లేదు. ఓ, ఇదేంటి? పబ్లిక్ DNS. వెరైటీగా ఉంది. ఇన్స్టెన్స్ అనేది మనం ఎక్కడి నుంచి ఇంజనీరింగ్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ పబ్లిక్ మీద రావాలి. లోడ్ బ్యాలెన్స్లు బాగానే వస్తున్నాయి, ఇన్స్టెన్స్ బేస్ మీద రావట్లేదు, అంతే వెరైటీ. ఏదైనా రూల్స్ ఏమైనా మార్చాడే AWS వాళ్ళు? కాదు కాదు, ఇక్కడ HTTPS కిందకి వెళ్ళింది. HTTP కదా. స్టార్టింగ్ లో మీరు చూస్తే HTTPSకి వెళ్ళింది. మనకు కావాల్సిన HTTP, అందుకే వెల్కమ్ టు ఇంజనీరింగ్స్. ఎవరు ఏం రూల్స్ ఏం మార్చలేదు, ఇది డిఫాల్టే. మనం AWSలో యూబుంటూలో EC2 లాంచ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. లోడ్ బ్యాలెన్సర్ లాంచ్ చేస్తే కూడా ఈ విధంగా వచ్చింది. సో ఇది ప్రాక్టీస్ చేయండి, మిగతాది రేపు చూద్దాం. థ్యాంక్ యూ.